హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు బార్డర్తో ఒక డిజైన్ అనేది చూపిస్తానండి. అంటే పట్టు బార్డర్ పైన కింద డిజైన్ అట్లాగే మీద డిజైన్ వస్తుంది. అది ఎట్లా కుట్టాలనేది ఈరోజు నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి క్లాత్లో వచ్చిన బార్డర్ పీస్ అనమాట. ఆ పీస్ని నేను సైడ్కు అంచులు అనేది ఫోల్డ్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ డిజైన్ వేసాను చూడండి. ఒక హ్యాండ్ అయితే వేసాను, ఇంకొక హ్యాండ్ వేసేటప్పుడు వీడియో అనేది షూట్ చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి బ్యాక్ ఫ్రంట్ ఒకవైపు హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది ఒకసారి మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి. అట్లాగే హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది దానికి స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లస్ గుర్తుంది కదా, దాని మీద ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. అట్లాగే అక్కడక్కడ ఇట్లాగా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఈ లైన్ మీదనే బార్డర్ అనేది రావాలి, అందుకని చెప్పేసి నేను అక్కడక్కడ ఇట్లాగా చిన్నగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇట్లా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ అనేది పెట్టేసుకోండి. కరెక్ట్గా ఈ లైన్ మీదనే బార్డర్ అనేది రావాలండి. మిషన్ మీద డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ బార్డర్ అనేది అటు ఇటు జరిగిపోయి కుట్టు అనేది దాని మీద పడకుండా క్రాస్గా పడుతుంది. మనకు కొంచెం ఈజీగా కావాలి అని అనుకుంటే ఇట్లా మార్కింగ్ చేసుకొని మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషన్ పైన స్ట్రేట్గా మనం కుట్టు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మిషన్ని లైన్ అనేది దీని మీద సెట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇలాగ పెడుతున్నానండి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఫిబ్రవరిలో వేసిన బ్లౌజ్ అనమాట. నా కోసం నేను వేసుకున్న బ్లౌజ్, కాకపోతే వీడియో ఎడిటింగ్ చేయకుండా అది అట్లాగే ఉండిపోయింది. దీనికి టైం రాలేదు. హడావిడిగా కుట్టుకోవడం వల్ల లాస్ట్ కుట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది నేను పిక్ తీసుకోలేదు. ఆ తర్వాత శారీ నేను మా సొంత ఊర్లో పెట్టేశాను అనమాట. కాబట్టి శారీ బ్లౌజ్ ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయింది. మేము ఉండేది వేరే దగ్గర కాబట్టి నేను కరెక్ట్ పిక్ లేనిది వీడియో ఎట్లా తీయాలి అని చెప్పేసి నేను ఇన్ని రోజులు అయితే వీడియో పెట్టలేదండి. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు బ్లౌజ్ అట్లాగే శారీ ఆ రెండు కూడా చిన్నగా వీడియో షూట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి దానికి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము క్లాత్ అనేది ఫ్రేమ్ మీద పెట్టేసుకోవాలండి. సెంటర్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఫస్ట్ క్లాత్ని అటు ఇటు నీట్గా సర్దుకున్న తర్వాత అప్పుడు టైట్గా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి, క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఈ క్లిప్ పెట్టుకునేటప్పుడు కూడా మనం పట్టు క్లాత్ అనేది ఆకుపట్టు మీద జాయిన్ చేసుకున్నాం కదా, కొంచెం అటు ఇటు జరిగితే ఏంటంటే క్లాత్ అనేది కొంచెం అటు క్రాస్గా అయిపోతుంది. కాబట్టి ఈ పట్టు క్లాత్ అనేది స్ట్రేట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ కింద బార్డర్ అనేది మనం పెట్టుకోవాలి అనుకున్నాం కదా, ఆ బార్డర్ లైన్ అనేది ఈ పట్టు క్లాత్ మీద వస్తుందా లేదా అనేది ఒకసారి ఇట్లా స్టిచ్చెస్ ఫార్వర్డ్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. కొంచెం పక్కకనే ఉంటే మళ్ళీ కొంచెం ఇటు పక్కకని జరిపేసుకుంటూ సమానంగా దానికి మీదుగా వస్తుందా లేదా అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. ఇట్లా చూసుకున్న తర్వాతే అప్పుడు మీరు డిజైన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను కరెక్ట్గా చూసుకున్నాను. కింద నేను డిజైన్ అనేది వేస్తున్నాను. కింద ఇట్లా డిజైన్ వేసుకోవడం వల్ల మనకు కింద ఉన్న డిజైన్ కింద కరెక్ట్గా తెలుస్తుంది, మధ్యలో బార్డర్ ఉంటుంది, పైన డిజైన్ ఉంటుంది. ఈ మధ్యలో పట్టు క్లాత్ అనేది అస్సలు పోనివ్వట్లే అన్నమాట. ప్లెయిన్ క్లాత్ మీద ఎవరు వర్క్ చేసుకోవట్లేదండి. పట్టు క్లాత్ అనేది కంపల్సరీగా బార్డర్ అనేది మధ్యలో వేసుకొని కింద మీద ఇట్లాగే డిజైన్ అనేది వేసుకుంటున్నారు. ఇక్కడ నేను కట్ వర్క్ డిజైన్ అనేది పెడుతున్నానండి. కింద ఉన్న డిజైన్ వచ్చేసి నేను వేరే డిజైన్లో నుంచి తీసి కింద యాడ్ చేస్తున్నాను. పైన ఉన్న డిజైన్ వచ్చేసి పైన ఉన్న దాంట్లోదే వేస్తున్నాను. ఇట్లా రెండు డిజైన్స్ కలిపి ఒక డిజైన్ లాగా మార్చి డిజైన్ అనేది రెడీ చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి ఈ డిజైన్. ఫస్ట్ నేను ట్రై చేశాను అనమాట. నేను ట్రై చేసుకున్న తర్వాత ఇంకొక కస్టమర్కి ఒక 2-3 months బ్యాక్ వేశానండి. సో చాలా బాగుంటుంది, మీకు లాస్ట్లో చూపిస్తాను. దీనికి ఇంకా మంచి లుక్ రావాలి అని చెప్పేసి నేను దానికి స్టోన్ లేస్ అనేది కూడా పెట్టేశాను అనమాట. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరైనా కస్టమర్ వచ్చి నాకు ఈ డిజైన్ వేయండి అని చెప్తే మనం తొందరగా ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్గా వేసిస్తాము. కానీ మనము డిజైన్ వేసుకోవాలి అనుకుంటే ఎన్ని చూస్తామో అండి, ఒక 100 డిజైన్ చూసినా కూడా అవన్నీ పాతగే ఉన్నాయి, ఇంకా కొత్త కావాలి, మనలాంటి డిజైన్ ఇంకొకరు వేసుకోవద్దు, మనమే కొత్తగా ఆలోచించాలి, అట్లుగా ఉంటుందన్నమాట. ఎన్ని చూసానో డిజైన్స్ చూసి లాస్ట్కి ఇంకా ఏది వద్దని చెప్పేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట.
సో చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అసలు ఫోటో పెడదాం అనుకున్నా కానీ కరెక్ట్గా పిక్ అనేది తీసుకోలేదన్నమాట. ఈ బ్లౌజ్ శారీ వేసుకున్నప్పుడు తీసుకోకపోవడం వల్ల కరెక్ట్గా పిక్ అనేది లేదు. కానీ నేను లాస్ట్లో బ్లౌజు నార్మల్గా మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూసారా, మనము లైన్ అనేది దీని మీదనే రావాలన్నమాట. పట్టు దాని మీదనే ఈ గోల్డ్ కలర్తో ఉన్న లైన్ అనేది రావాలి. సో ఇట్లా నిదానంగా వేసుకుంటూ మీరు చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో ఎట్లా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా వేసుకోండి, మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. మనంగా కొత్తగా క్రియేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదండి. అంటే డిజైనర్ ఇచ్చిన డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటే అట్లా వేయడం ఒకలా ఉంటుంది, కాకపోతే అదే డిజైన్ని ఇంకా కొత్తగా మార్చితే ఇంకా కొత్తగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇట్లా అయితే ట్రై చేశానండి. ఇక్కడ పట్టు బార్డర్ పైన డిజైన్ లైన్ అనేది వచ్చింది, కరెక్ట్గా చూడండి, ఎక్కడ కూడా పక్కకు అనేది పోలేదన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లిప్స్ అనేది తీసేసి ఫ్రేమ్ అనేది పక్కకు జరిపేసి దాని కింద ఒక పేపర్ అనేది పెట్టేసి క్లాత్ని కిందకి జరుపుకోవాలి. అప్పుడు మళ్ళీ టైట్గా క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనది ఉషా 550 కాబట్టి మనకు ఒకే ఫ్రేమ్లో ఎల్బో హ్యాండ్ అనేది రాదు, అందుకని సగం సగం వేసుకోవాల్సి ఉంటుంది. అదే పెద్ద మిషన్లో అయితే ఇదంతా తిప్పాలనేది ఏది ఉండదు అనమాట, డైరెక్ట్గా ఒక హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా సెంటర్ అనేది చూసుకొని పైన బార్డర్ కూడా కరెక్ట్గా సమానంగా పెట్టేసుకోవాలి. మళ్ళీ పైన బార్డర్ మీద ఒక లైన్ అనేది రావాలి, ఆ లైన్ అనేది ఈ పట్టు బార్డర్ మీదనే కుట్టాలి. అట్లా సెట్ చేసుకోవాలన్నమాట క్లాత్ని. ఇక్కడ క్లాత్ అనేది టైట్గా పెట్టేసుకున్న తర్వాత నేను ఈ డిజైన్ అయితే వేయాలనుకున్నానో ఆ డిజైన్ అనేది ఈ బార్డర్ మీద వేస్తున్నానండి. సో ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా లుక్ ఉందన్నమాట. అయితే ఇట్లా పట్టు బార్డర్ మీద డిజైన్స్ వేసుకోవాలి, మన దగ్గర ఉన్న డిజైన్స్ ఇట్లా వేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎట్లాంటివి చూజ్ చేసుకోవాలంటే, మనము హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్కి నిండా ఉండే డిజైన్స్ ఉంటాయి కదండి, ఆ డిజైన్స్ అయితే ఇట్లాంటి డిజైన్స్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే షార్ట్ డిజైన్స్ అనేది దీనికి సెట్ అవ్వదు. హాఫ్ హ్యాండ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ చుట్టూ కూడా డిజైన్స్ ఉంటాయి కదా, అట్లా ఉన్న డిజైన్స్ అయితే ఈ డిజైన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఫైనల్గా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయి స్టిచ్ చేసుకొని ఆల్రెడీ ఒక 1 టైం వేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వీడియో అనేది చూపెడుతున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. నేను హ్యాండ్కి ఇంకా కొంచెం మంచి లుక్ రావాలని చెప్పేసి స్టోన్ లేస్ అనేది ఇక్కడ గమ్తో అంటించేసి తర్వాత స్టిచ్ చేశాను. తర్వాత స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత ఫైనల్గా లుక్ అయితే ఇట్లా ఉంది, చాలా గ్రాండ్గా ఉందండి. శారీ వచ్చేసి మనకు కింద ఉన్న కలర్ అనమాట పర్పుల్ కలర్లో ఉంది, కాకపోతే ఇక్కడ మీకు వైలెట్ కలర్లో కనిపిస్తుంది. గ్రీన్ కలర్ పైన గోల్డ్ పర్పుల్ కలర్ 2 కలర్స్ అనేది వేసాను. హ్యాండ్కి ఇట్లాగా స్టోన్ లేస్ అనేది పెట్టేశాను, మధ్యలో బార్డర్ అనేది ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది, మంచి లుక్ అనేది ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు చూసేయచ్చు. నచ్చితే లైక్ చేయవచ్చు, అట్లాగే మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ కూడా చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, నేను మీ రమ్య.